శుభమస్తు. శ్రీరామ జయం. బుధవారం విష్ణువును స్మరించాలి. సంవత్సరానికి చివరి పాదంలో వచ్చేసాం. పౌర్ణమాసం, కృష్ణపక్షం, అష్టమి తిథి. ఇంకొక వారం రోజుల్లో ఈ సంవత్సరం ముగిసిపోతుంది. అష్టమి నాడు స్మరించవలసిన దైవం శివుడు. శివారాధన చేస్తే అష్టమి అనుకూలంగా మారుతుంది. అష్టమి తిథికి చాలా విశేషం ఉంది. ఈ తిథి జయతిథి. అనేకులు అష్టమి తిథి నాడు శుభకార్యాలు చేయకూడదా అంటూ ఉంటారు. అష్టమి నాడు వివాహాలు కూడా చేయవచ్చు. అష్టమి నాడు చెయ్యకూడనిది ప్రయాణం మాత్రమే. అలాగే షణ్ణవతులలో 96 ప్రత్యేక పితృదేవతలకు సంబంధించిన పుణ్యతిథులలో అష్టమి ఒకటి కనుక అష్టమి, నవమి ఈ రెండు షణ్ణవతులలో చెప్పబడ్డ పుణ్యతిథులలో కూడా ఉన్న కారణం చేత ప్రాచీనులు అవకాశం ఉన్న చోట వద్దు, దశమి, ద్వాదశి, త్రయోదశి, తదియ, పంచమి, సప్తమి ఈ తిథులు చూడండి అనేటటువంటి వారు. విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ద్వాదశి, త్రయోదశి ఇవి శుభతిథులు సమస్త శుభకర్మలకు అని చెప్పడంతో క్రమేణా అష్టమి తిథి కూడా కొద్దిగా వెనుకంజ వేస్తున్నది. కానీ అష్టమి నాడు ప్రయాణాలు మాత్రమే చేపట్టరాదు. అష్టమి తిథికి ఉండే ప్రత్యేకతలలో వివాహపరమైన చిక్కులను తొలగించేటటువంటి శక్తి ఉంది. ఇది అష్టమి తిథికి ప్రత్యేకం. జ్యోతిర్విజ్ఞానంలో అష్టమి తిథికి ఎంత ప్రత్యేకతను సూచించాయి మన ప్రాచీన జ్యోతిష గ్రంథాలు అంటే, అష్టమి తిథికి శివుడు అధిపతి. ఆ శివుడు కూడా ఉమాపతి అన్న పేరిట, గౌరీపతి అన్న పేరిట ఆధిపత్యం గల దైవాన్ని సూచించింది జ్యోతిర్విజ్ఞానం. అష్టమి నుంచి అష్టమి వరకు రిప్ప అన్న దోషం ఉన్న కారణం చేత ఈ కృష్ణపక్ష అష్టమి మొదలుగా శుక్లపక్ష అష్టమి వరకు శుభకార్యములు చేపట్టరాదు. ఈ 15 రోజులలో అంటే అమావాస్య వెళ్ళిన తర్వాత కూడా అష్టమి వరకు ఈ మధ్య రోజులలో పుణ్య బలం పెంచుకోవడం కోసం దేవతారాధన చేయాలి. శివనామస్మరణ చేయాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం శివుడే సమస్తం, శివుడే పరమదైవం. నాణ్యం దైవన్న ఇవజానే నజానే. శివనామస్మరణ. లేదా వైష్ణవ సిద్ధాంతాన్ని పాటించేవారు అయిన పక్షంలో ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. దైవం ఒక్కరే. మన విశ్వాసాలకు నమ్మకాలకు సంబంధించినవిగా మనం గుర్తిస్తూ ఉంటాం. అష్టమి నాడు శివాభిషేకం నిర్వహించినట్లయితే అష్ట కష్టాలు తొలగిపోతాయి. ఒకటి, అష్టమి నాడు పసుపు నీటితో శివాభిషేకం నిర్వహిస్తే వివాహం ఆలస్యం కావడం మన దోషం తొలగిపోయి వివాహం కానటువంటి యువతీ యువకులకు వెంటనే వివాహం కుదురుతుంది. 2, ప్రయాణాలలో తరచుగా వాహనాల ప్రమాదాలు వస్తూ లేదా వాహనాలకు సమస్యలు ఏర్పడుతూ ఉన్న వారంతా కూడా అష్టమి నాడు ఎరుపు రంగు నీటితో శివాభిషేకం నిర్వహిస్తే వాహన ప్రమాదాలను తొలగించుకోవడం. 3, అష్టమి నాడు పంచదార పొడితో, బెల్లం నీటితో, తేనెతో ఇవేవీ లేకుండా శుద్ధంగా చక్కటి మంచినీటితో కూడా అభిషేకం చేసినట్లయితే చిన్నారి బాల్యబాలికలు చెప్పిన మాట వింటారు. ఇంట్లో ఉండే మానవ సంబంధాలన్నీ మెరుగున పడతాయి. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలీయం అవుతుంది. నమ్మకంతో చేస్తే ప్రయోజనం మనం పొందగలుగుతాం. నమ్మకంతో మాత్రమే చేస్తే ప్రయోజనం సిద్ధిస్తుంది. చేద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.